ఇప్పటికి డీటెయిల్స్ చూస్తే నేడు రేపు గ్రూప్ 2 పరీక్షలకు ఇప్పుడు సర్వం సిద్ధం చేశారు అధికారులు. అరగంట ముందే గేట్స్ క్లోజ్ చేయబోతున్నారు. సో అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇక అభ్యర్థులకు బయోమెట్రిక్ ఉంటేనే పరీక్షలను అనుమతిస్తామని అన్నారు. ఇక గ్రూప్ పరీక్షల కోసం 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 5,51,847 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మార్చిలో ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. రెండు రోజుల పాటు మొత్తం 4 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి పేపర్, ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో పేపర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇక నేడు మరియు రేపు గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. సో గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ సెక్యూరిటీ పరంగా ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? అట్ ద సేమ్ టైమ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి? సార్, దాదాపు 5,51,847 మంది దాకా కూడా అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. దాదాపు 80% వరకు కూడా నిన్నటి వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు అనేసి కూడా అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 2 రోజుల పాటు కూడా ఈ పేపర్లు జరగబోతుంది. ఈ 4 పేపర్లు పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా ఒక మొదటి పేపరు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ను ఇవాళ జరగబోతుంది. రేపు మొదటి పేపరు, మళ్ళీ రెండో పేపర్ కూడా జరగబోతున్నది. ఇప్పటికే ఈ ఆయా కేంద్రాల వద్ద కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు చాలా భారీగానే చేశారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలని బేస్ చేసుకొని, ఎందుకంటే ఆ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గతంలో కూడా లీక్ అయినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సెక్యూరిటీ ల్యాప్సెస్ వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఏకంగా ఎగ్జామ్సే వాయిదా పడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా అదే విధంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇవాళ చేస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా అరగంట ముందుగానే రావాలని అభ్యర్థులకు చాలా క్లియర్ గా చెప్పారు. పైగా ఇవాళ సండే కాబట్టి పైగా ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఆయా పరీక్షా కేంద్రాలు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం తొందరగా వస్తే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే నిమిషం ఆలస్యం అనే నిబంధన ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో మనం చూసాం. గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా చాలా మంది చివరి నిమిషంలో, అంటే ఇతర ఊర్ల నుంచి వచ్చినటువంటి వారు ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఇతర సమస్యల వల్ల సమయానికి చేరుకోలేకపోయారు. 1 మినిట్ నిబంధన వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా పరీక్షలకి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంటుంది. సో ఈసారి అటువంటి పరిస్థితులు లేకుండా ముందుగానే అరగంట ముందుగానే వస్తే లోపలికి ఎంట్రీ ఉంటుంది కాబట్టి పరీక్షా కేంద్రం ఎక్కడ ఉంటుంది ఏంటి అనే దానిపై కూడా ఒక అవగాహన ఉంటుంది. లోపలికి వెళ్ళి మీకు ఎటువంటి టెన్షన్ ఫీల్ కాకుండా ఉంటుంది. కాబట్టి చివరి నిమిషంలో పరిగెత్తి వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అనేది కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కి ఏ విధంగా అయితే సెక్యూరిటీని కల్పించారో దానికంటే రెట్టింపు సెక్యూరిటీని మేము ఈసారి కల్పిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్దంతా కూడా ఇప్పటికే 144 సెక్షన్ కూడా నమోదైంది. ఎందుకంటే పరీక్షా కేంద్రం గేట్ బయట ఎవరుతున్నారు, కేవలం పేరెంట్స్ కి మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేస్తారు. లోపలికి అభ్యర్థులు లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటికే కొన్ని నిబంధనలు పెట్టారు. గార్డ్ గేట్స్ మాత్రం, అలాగే వాచెస్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఇవన్నీ లోపలికి తీసుకురాకూడదు. దాంతోపాటు పురుషులు ఎక్కువగా షూస్ వేసుకోకూడదు అనేది నిబంధన ఉంది. కాబట్టి దాన్ని కంపల్సరీ అమలు చేయాలని కూడా చెప్తున్నాడు. ముఖ్యంగా మొబైల్స్, ఫోన్స్ కానీ ఇవేం కూడా లోపలికి తీసుకెళ్లద్దు. లోపలి ఒకవేళ తీసుకెళ్తే అక్కడ కౌంటర్ కూడా ఉంటుంది కాబట్టి కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా సమయం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక అరగంట ముందుగానే వచ్చాక లైన్ లో నిలబడినా కూడా తొందరగా మీరు తెచ్చిన బట్టి నిషేధిత వస్తువులు ఏదన్నా కూడా సబ్మిట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం ఎవరైతే
అభ్యర్థులందరూ కూడా అప్లై చేశారు. వాళ్ళందరూ కూడా రూల్స్ అనేది మస్ట్ గా ఫాలో అవ్వాలని కూడా చెప్తున్నారు. లోపల మెడికల్ సంబంధించినటువంటి టీం కూడా ఉంటది. తర్వాత మొత్తం వాటర్ ఉంటది. ఏ ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఉంటది. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సజావుగా జరిపేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.